అండి అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి ఆవకాయ పచ్చడి. ముందుగా ఇలా ఒక 4 మామిడికాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మామిడికాయలని మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చడి అనేది ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే ఆ క్వాంటిటీకి తగినట్టు మామిడికాయలను తీసుకోండి. తర్వాత ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల ఏంటి అంటే మామిడికాయ ముక్కల్లోకి వాటర్ అనేది ఫామ్ అవ్వదు. దానివల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సో ఇలా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా చాక్తో కానీ లేదా కత్తిపీటతో కానీ ఇలా మధ్యలో టెంక ఉంటుంది కదండి, దాన్ని సెపరేట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత చిన్న చిన్నగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వీటిని ఒక పెద్ద బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అనేది 1 స్పూన్ తీసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. తర్వాత ఈ మామిడి ముక్కల్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇదే మిశ్రమంలోకి మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి ఉంటుంది కదండి, ఆ పొడిని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ కొలతలన్నీ కూడా ఈ 3-4 మామిడికాయలకి సరిపోతాయి. మీరు ఎక్కువ మొత్తంలో చేస్తే ఇదే క్వాంటిటీని డబల్ చేసుకొని తీసుకోండి, సరిపోతుంది. ఇలా అన్నీ కూడా మనం దీనిలో వేసిన స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 కేజీ నూనెను వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. వేరుశనగ నూనెను వాడానండి. వేరుశనగ నూనె అనేది మనకు పచ్చళ్ళకు మంచి టేస్ట్ ఇస్తుంది కదండి, సో అందుకు నేను ఇది వాడాను. మీకు కావాలి అని అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే గానుగ నూనె ఉంటుంది కదండి, నువ్వుపప్పు నూనె, అది కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలోకి ఆ ఆయిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముక్కలన్నిటికీ పట్టించుకునేలా బాగా కలుపుకోవాలి. లోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కారం కూడా సరిపోకపోయినా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి తాలింపుకి సరిపడగా 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, దంచిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న 3-4 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది తడి లేకుండా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా స్పైసెస్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమంలోకి ఈ తాలింపుని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంట్లో చేస్తే పచ్చడి అనేది మీకు పాడవదండి, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని చిన్న జాడీలు ఉంటాయి కదండి, ఆ జాడీలోకి కానీ లేదా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఆ బాక్స్లోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉల్లి ఆవకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇలా ఈ పచ్చడి అంతటిని కూడా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకున్న తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా వేడి చేసుకున్న ఆయిల్ని అయితే పైన వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చడి అంతా కూడా ఆయిల్లో మునిగి ఉండాలండి. ఇలా అయితేనే పాడవకుండా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.